గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పై ఛానల్. ఈరోజు మనం ఈ వీక్ జీపీపీ జేపీవై, ఏయుడి యూఎస్డి, న్యూజిలాండ్ యూఎస్డి, యూరో జీపీపీ, యూరో జేపీవై ఈ 5 కరెన్సీస్ పార్ట్ 2 వీడియో. ఇది పార్ట్ 1 వీడియోలో యూరో యూఎస్డి, జీపీపీ యూఎస్డి, యూఎస్డి జేపీవై 3 కరెన్సీస్ పార్ట్ 1 వీడియోలో, పార్ట్ 2 వీడియోలో 5 కరెన్సీస్, పార్ట్ 3 గోల్డ్ మరియు యూఎస్ ఆయిల్ గురించి చెప్తాను. ఇన్ కేస్ పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నేను చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను DXY గురించి, అంటే యూఎస్ డాలర్ గురించి. మీరు ఖచ్చితంగా అయితే చూడాలి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఎవరైనా ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. మీరు ఇన్ కేస్ ఫోరెక్స్ కానీ ట్రేడ్ చేస్తుందంటే మన ఇండియన్ దాంతో మాత్రం ట్రేడ్ చేయకండి, ఎందుకంటే ఇది అవుటర్ కంట్రీస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న మ్యాక్సిమం ఆఫ్ ద థింగ్స్, అంటే మ్యాక్సిమం ఆఫ్ ద బ్రోకర్స్ అందరూ ఫేకే. ఒరిజినల్ లెవెల్లో రిజిస్ట్రేషన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఫోరెక్స్ రిజిస్ట్రేషన్లో ఇది టాప్లో ఉంది, సో నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇది 107 కరెన్సీస్ దాకా ఉన్నాయి, 81 స్టాక్స్, క్రిప్టో కరెన్సీస్ అండ్ మెటల్స్. మీరు INRతో అయినా డిపాజిట్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ వెళ్ళానంటే, మీకు ఇది చాలా బెస్ట్గా ఉంటుంది, అంటే కొంచెం యూస్ఫుల్ చాలా వరకు ఉంటుంది. వన్ మోర్ థింగ్, మీరు దీంట్లో యూజ్ చేసుకొని మీరు ఎంతమంది బై చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మెంబర్స్ బై చేస్తున్నారు కూడా చూడొచ్చు. ఓకేనా? వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. ఖచ్చితంగా అకౌంట్ క్రియేషన్లో డౌట్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ముందుగానే చెప్తున్నాను, ఇది పక్కా అయితే కాదు, ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకేనా? ఓకే, లెట్స్ గో టు జీపీపీ జేపీవై. జీపీపీ జేపీవై గురించి చూసామంటే, యాక్చువల్లీ లాస్ట్ వీక్ మొత్తం చాలా వరకు జీపీపీ అనేది గ్రేట్ బిట్వీన్ పౌండ్ అంటే తెలుసు కదా. యాక్చువల్లీ నేను పౌండ్ అని యూజ్ చేస్తాను. పౌండ్ అనేది బాగా సస్టైన్ అయింది. జీపీపీ యూఎస్డీలైనా, జీపీపీ జేపీవైలైనా, ఇంకా జీపీపీ క్యాడ్, ఇవన్నిటిలో గ్రేట్ బిట్వీన్ పౌండ్ అనేది బాగా తట్టుకోగలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ అందరికీ తెలుస్తుంది, మ్యాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే అందరికీ తెలుసు, యూఎస్ డాలర్ ఇక్కడి నుంచి బాగా బ్రేక్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళింది. బ్రేక్ అయితే అయిపోయింది లెవెల్, కానీ జీపీపీ అనేది ఇంకా సస్టైన్ అయితే ఉంది. ఓకేనా? దీంట్లోనే ఆపర్చునిటీస్ నేను ఏం చెప్పబోతున్నానంటే, నెక్స్ట్ వీక్ ట్రేడ్ చేయగలేదు ఆపర్చునిటీస్ చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, ఇది మంచి సపోర్ట్ అయితే ఉంది. సపోర్ట్ 152.464. ఇన్ కేస్ సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ మీకు తెలియకపోతే ఖచ్చితంగా నా వీడియోని ఫాలో అవ్వండి. టెక్నికల్ అనాలిసిస్ నేను అన్నీ అప్లోడ్ అయితే చేస్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రేపు కానీ మొన్నటి కానీ నేను మొత్తం టెక్నికల్ అనాలిసిస్ ఈ వీక్లో అయితే, మీరు మంచి టెక్నికల్ అనాలిసిస్ట్, నా అంత అనాలిసిస్ట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా నా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో అయితే చూడండి. నేను ఒక్కొక్క వీడియోలో కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను. ఆ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకొని ఖచ్చితంగా ట్రేడ్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ గురించి నేను చెప్పబోతున్నా. ట్రెండ్స్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ మార్కెట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, డిఎక్స్వై ట్రెండ్ చూడండి. ఏడా స్ట్రాంగ్ సైడ్ వే ట్రెండ్ అయితే రన్ అయిపోయింది. సైడ్ వే ట్రెండ్ అంటే మీకు తెలియకపోతే ఫాలో అవ్వండి. యాక్చువల్లీ సైడ్ వే ట్రెండ్ అంటే అప్ ట్రెండ్, ఇప్పుడు పైకి వెళ్ళేదాన్ని అప్ ట్రెండ్ అంటారు, డౌన్కి వెళ్ళేదాన్ని డౌన్ ట్రెండ్, ఒకే ప్లేస్లో ఉండేదాన్ని సైడ్ వే ట్రెండ్ అంటారు. సైడ్ వే ట్రెండ్ అయితే బ్రేక్ అయితే అయింది. ఓకేనా? ఇప్పుడు యూరో సంబంధించినవన్నీ డౌన్ ట్రెండ్లో అయితే ఉండిపోయాయి. యూరో జీపీపీ, యూరో యూఎస్డి, యూరో జేపీవై అన్నీ మ్యాక్సిమం ఆఫ్ ద డౌన్ ట్రెండ్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ వీక్ ఏమైనా ప్రిడిక్ట్ చేద్దామంటే, నేనైతే చేంజ్ అయితే అది యూరోది అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది మన ఇండియా లాగైతే కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇండియాని తక్కువ చేయడం లేదు, నేను నార్మల్గా చెప్తున్నాను. మన ఇండియాలో యాక్చువల్గా హెచ్ఎన్ఐస్ అంటే తెలుసు కదా, మంచి ట్రేడర్స్, అంటే పెద్ద లైక్ రిలయన్స్ ఇండస్ట్రీ, వీళ్ళంతా ఉన్నారు కదా, చాలా పెద్ద ట్రేడర్స్ అంతా. పేర్లన్నీ ఎందుకులేండి, నార్మల్గా పెద్ద ఇన్వెస్టర్లు ఉన్నారు కదా. యాక్చువల్లీ వాళ్ళు ట్రేడింగ్ ఎలా చేస్తారంటే, మార్కెట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, కానీ దీంట్లో డిసైడ్ చేసే వాళ్ళు అయితే లేరు. ఎందుకంటే పర్ డే మ్యాక్సిమం 6 to 7 ట్రిలియన్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇది
ఇదేంటంటే ఒరిజినల్ రేట్ ఆఫ్ కరెన్సీస్, ఇది ప్రతి కంట్రీ కరెన్సీస్, ఇది ఎవరు డిసైడ్ అయితే చేయలేరు. ఓకేనా, డిమాండ్ అండ్ సప్లై మీద ఫోరెక్స్ అనేది రన్ అవుతుంది. ఓకేనా. ఓకే, ఇప్పుడు లెట్స్ గో టు జీబీపీ జేపీవై. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు దీంట్లో ఎవరు చెయ్యి అయితే పెట్టలేరు, అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో మీరు ట్రేడ్ చేసేదానికి బాగా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు జీపీపీ జేపీవైలోకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి మీరు క్లారిటీగా, లాస్ట్ టైంలో బాగా సెల్ అయితే అయింది, కానీ ఈ పొజిషన్ మాత్రం, ఈ సపోర్ట్ ఇదైతే స్ట్రాంగ్ సపోర్ట్గా నిలొచ్చింది. ఓకే, నెక్స్ట్ వీక్ ట్రేడింగ్ మీరు ఎలా చేయొచ్చు అంటే, ఇన్ కేస్ బై అని నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఓకే, నేను ఒక లైన్ అనేది గీయబోతున్నాను. ఓకే, షార్ట్ బై లైన్ అని గీయబోతున్నాను. ఇన్ కేస్ మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ చేసిందనుకో, బ్రేక్ అయిందనుకోండి, బ్రేక్ అయిందంటే కొంచెం కిందే అనుకోండి, ఇక్కడ ఇది అనుకోండి, బ్రేక్ అయిందనుకోండి, మీరు ఇక్కడ స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేయాలి. లేదు మీరు వెయిట్ చేస్తున్నారంటే మీరు ఒక బై ఆర్డర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. బై ఆర్డర్ అనేది స్మాల్ బై. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే స్మాల్ బై, ఈ ట్రెండ్ అనేది ఫాలో అయితే, మీరు ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళైతే స్మాల్ బై మాత్రం యూజ్ చేయగలుగుతారు. మళ్ళీ కిందికి వచ్చేదానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేదానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, అంటే జిగ్జాగ్ వేలో మార్కెట్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, నాకు తెలిసినంత వరకు ఈ పాయింట్ అయితే బ్రేక్ కాదు అనుకుంటున్నాను. సో నేను ఈ సిచ్యువేషన్లో నేను షార్ట్ బై అయితే ఇస్తున్నాను. జీపీపీ జేపీవైలో నా సజెషన్ వచ్చి షార్ట్ బై అనేది ఇస్తున్నాను. ఓకేనా, నా సజెషన్ మాత్రమే, అంటే కన్ఫర్మ్ నేను చెప్పడం లేదు, నా సజెషన్ షార్ట్ బై అయితే ఇస్తున్నాను. ఓకేనా, అయితే స్టాప్ లాస్ కన్ఫర్మ్, స్టాప్ లాస్ అనేది మీరు లేకపోతే దీంట్లో జీరో అయిపోతారు, నేను 100% చెప్తున్నాను. ఇప్పుడు ఏయుడి అంటే తెలుసు కదా, ఆస్ట్రేలియన్ డాలర్ వర్సెస్ యూఎస్డి. ఆస్ట్రేలియన్ డాలర్ మనం లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే, ఈ ఎక్స్పెక్టేషన్ అయితే ఆస్ట్రేలియన్ డాలర్ న్యూజిలాండ్ డాలర్ లాస్ట్ టైం అనుకునేది జరగలేదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు బైకి వెళ్తుంది అనుకున్నాను, కానీ బై అయితే జరగలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే సెల్ అయితే అయింది. ఓకే, నెక్స్ట్ వీక్ ఏం జరగచ్చు అని నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను అంటే, ఓవరాల్గా ఇప్పుడు చూడండి మంత్ చార్ట్ నేనైతే చూపిపోతున్నాను. ఓకే, 1 month చార్ట్, ఒక నిమిషం. మంత్లీ చార్ట్లో నేను చూపించాలనుకునేది ఈ పాయింట్స్. యాక్చువల్లీ లాస్ట్ మంత్ అనేది ఏయుడిఎస్డి బాగా పైకి వెళ్ళింది, ఓకేనా, కానీ ఈ మంత్ అనేది మళ్ళీ కిందికి అయితే వచ్చింది. ఓకేనా, కాకపోతే ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది చూడండి. సో నెక్స్ట్ టైం అవ్వచ్చు అనుకున్నామంటే, నెక్స్ట్ అనేది మార్కెట్ అనేది ఎలా అవ్వచ్చు అనుకున్నామంటే, దేర్ మస్ట్ బి ఏ లిటిల్ డౌన్, ఎక్కువ చెప్పడం లేదు, లిటిల్ డౌన్, మళ్ళీ పైగా అనేది అప్ అనేది ఉంది. ఓకేనా, బీ కేర్ఫుల్. ఇక్కడ అనేది ఏమి రెసిస్టెన్స్ అయితే పెద్దగా లేదు, సపోర్ట్ అనేది పెద్ద సపోర్ట్ అయితే లేదు. ఓకేనా, లిటిల్ డౌన్కైనా వెళ్తుంది, లేదంటే మ్యాక్సిమం ఆఫ్ ద ఛాన్సెస్ లిటిల్ డౌన్కి వెళ్తుంది, లేదంటే పైకైనా వెళ్ళిపోతుంది. డైరెక్ట్ స్ట్రైట్ అయినా ఉంది, లిటిల్ డౌన్ అయినా ఉంది. ఓకేనా, ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే ఉంది చూడండి. ఓకే, ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బీ కేర్ఫుల్, స్టాప్ లాస్ అనేది కన్ఫామ్గా యూజ్ చేయాలి. ప్రతి దాంట్లో చెప్తున్నాను, స్టాప్ లాస్ అనేది యూజ్ చేయండి అని. ఓకేనా, న్యూజిలాండ్ అయితే అంత కింద అయితే పడలేదు లాస్ట్ వీక్, మీకు అర్థమైంటుంది చార్ట్ చూసినప్పుడు, అంత కింద అయితే పడలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది చూడండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫామ్ అయితే అయ్యింది మొత్తానికి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ సిచ్యుయేషన్లో ఒక
ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఓకేనా, నేను దీంట్లో ఏం సజెషన్ ఇస్తున్నానంటే మీరు వెయిట్ చేయండి. అంటే మార్నింగ్ మార్కెట్ అనేది 2 కట్ ఓపెన్ అవుతుంది లేదు నైట్, మీకు మార్నింగ్ ఇప్పుడు 6 to 9 ఆ సిచ్యువేషన్లో ఇన్ కేస్ మార్కెట్ కానీ డౌన్ వెళ్తే కొంచెం డౌన్ వెళ్ళండి, మళ్ళీ బై అనేది ప్లేస్ చేయండి. ఇన్ కేస్ కానీ ఇదే పాయింట్లో ఇక్కడి నుంచి బై వెళ్తూ ఉంటే, అంటే ఇక్కడ ఈ రెసిస్టెన్స్కి సపోర్ట్ ఇచ్చా కదా, సపోర్ట్ ఇచ్చా కదా, ఈ సపోర్ట్లో కానీ ఈ ప్లేస్లో ట్రేడ్ అవుతూ రిటర్న్ కానీ అయిందంటే ఇక్కడ ఒక బై అయితే ప్లేస్ చేయండి. కాకపోతే లిటిల్ బై మళ్ళీ సెల్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఓకేనా, నాకు తెలిసినంత వరకు ఈ రెసిస్టెన్స్ ఈ సపోర్ట్ గట్టిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయడంతో. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో మార్కెట్స్ అట్టున్నాయి కాబట్టి. ఓకేనా, అయితే మీ ఓన్గా అయితే ట్రేడ్ చేయకండి, బీ కేర్ఫుల్. ఓకేనా, ఇప్పుడు దీనికి లైన్స్ ఇస్తున్నాను, లిటిల్ డౌన్, ఓకే, అయితే ఇస్తున్నాను. లేదు, దీని నుంచి కొంచెం కిందికి వెళ్ళిందంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అప్ అయితే ఇస్తున్నాను. సేమ్ ఇలానే ఉంది చూడండి, సేమ్ ఇలా ఉందో సేమ్ టైప్ ఆఫ్ లైన్స్ కూడా దీనికి కూడా ఎట్లే ఫామ్ అయింది. సో కాకపోతే కేర్ఫుల్, కాకపోతే రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ అనేది కొంచెం చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు జీపీపీ జేపీవై మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే దీని గురించి చెప్పాలంటే జేపీవై మళ్ళీ చాలా తక్కువ కూర్చుండదు చూడండి. దీనికి ఏంటంటే ఒక సపోర్ట్ అయితే దీనికి ఏమీ లేదు. ఓకేనా, సపోర్ట్ అనేది పెద్దగా లేదు, ఎందుకంటే చూడండి లైన్స్ అనేది ఫ్యూ మంత్స్ నుంచి దానికన్నా లోలో ఉంది. సో మనం సపోర్ట్ అనేది ఇవ్వలేము. సో నేను ఓవరాల్గా ఇన్ కేస్ కానీ మీరు ట్రేడ్ చేస్తున్నారంటే, అంటే కొన్ని న్యూ ట్రేడర్ అయితే దీన్ని అయితే ఫాలో కాకండి. ఒకవేళ ఓల్డ్ ట్రేడర్ అయితే దీన్ని బై పెట్టేదానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, బై అనేది, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది, అంటే లో సపోర్ట్ అనుకోండి, స్ట్రాంగ్ కాదు, లో సపోర్ట్ అనేది ఇచ్చున్నది. ఇన్ కేస్ మీరు ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారంటే పెద్ద ట్రేడర్ అని అనుకోండి, మీరు లిటిల్గా ట్రేడ్ అనేది దీంట్లో చేయొచ్చు. ఓకేనా, ముందే చెప్తున్నాను, ఇది బ్రేక్ అవ్వేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బ్రేక్ అయితే జస్ట్ క్లోజ్ ఎయిట్ ఈ సిచ్యువేషన్లో మీరు లిటిల్ బై అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఫిమోచి లెవెల్లో లైన్ వన్ మోర్ టైం, ఓకే, 1 minute, ఫిమోచి లెవెల్ టాప్ 2, ఓకే, ఫిమోచి లైన్స్, ఓకేనా, ఖచ్చితంగా ట్రెండ్ అనేది ఫాలో అవ్వండి. మీరు ఎక్కువ అనేది ట్రేడ్ అయితే దీంట్లో చేయకండి. ఓకేనా, ఎందుకంటే చెప్పినట్టే దీంట్లో కొంచెం సపోర్ట్ అయితే గట్టిగా అయితే లేదు. సో నేను ఆ మ్యాటర్ మీద చెప్తున్నాను. సారీ, వెయిట్ ఎ మినిట్. ఓకే, ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైపోయింది అది మ్యాక్సిమం. అంటే నా వీడియోస్ ఫాలో అవుతా ఉంటే ఈ చార్ట్ అనేది మీకు అర్థమైంటుంది, అంటే నేను గీసింది ఎందుకు గీసాను. ఓకేనా, స్టాప్ లాస్ అనేది బీ కేర్ఫుల్, స్ట్రాంగ్ అయితే స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయండి. ఓకేనా, మొత్తానికి అయితే కంప్లీట్ అయింది, మీరు దీన్ని చూసి అర్థం చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు యూరో జీపీపీ చూస్తే ఇక్కడైతే కొంచెం మీకు ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ చూడండి, ఇదైతే స్ట్రాంగ్ లాస్ట్ సిచ్యువేషన్, అంటే లాస్ట్ 10 hours, అంటే లాస్ట్ డే ఫ్రైడే అయితే స్ట్రాంగ్ సెల్ అయితే అయింది, కానీ ఈ సపోర్ట్ లెవెల్ అనేది క్రాస్ చేయలేకపోయింది. సో మనం క్రాస్ చేయదు అనుకుంటున్నాం. ఇన్ కేస్ క్రాస్ చేస్తే ఏమి చెప్పలేము. కనుక క్రాస్ కానీ చేయకపోతే ఓకేనా, మీరు లిటిల్ బై అనేది ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ అయితే ఉంది. మీరు అంటే ఎట్లుండాలంటే ఓవరాల్గా చెప్తున్నాను చూడండి,
ఎలా ఉండాలంటే మీరు ఒక ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, అంటే $2 లాస్ అవుతారు. కానీ బై వెళ్తే $10 ప్రాఫిట్. అంటే మీకు ప్రాఫిట్ అక్కడ ఎంత ఉంది అంటే తేడా ఎంత ఉంది, $8. మీరు అలా ప్రాఫిట్స్ అనేది సంపాదించుకోవాలి. ఓకేనా, వీడియో దీంట్లోకి వెళ్దాం. ఓకే, వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది, మొత్తం టెక్నికల్ అనాలిసిస్. నెక్స్ట్ వీడియోలో నేను XAY USD చెప్పేవి. ఓకేనా, వీడియో లాస్ట్లో కూడా చెప్తున్నాను. ఎక్స్నెస్ అకౌంట్ ఖచ్చితంగా అయితే క్రియేట్ చేసుకొని, మీరు ఫేక్ అయితే ఆడినారంటే ఖచ్చితంగా మనీ అనేది లూజ్ అవుతారు. దాంట్లో చార్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా, వన్ మోర్ థింగ్, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నెక్స్ట్ వీక్ నుంచి వీడియోస్ అనేది అప్లై చేయగలుగుతాను. సబ్స్క్రైబ్ చేసి లైక్స్ అయితే ఖచ్చితంగా లైక్స్ అనేది క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్స్ కొడితే ఎక్కువ మంది రీచ్ అయితే నాకు వ్యూస్ అయితే దీంట్లో అయితే ఎక్కువ రావడం లేదు. మిగతా వీడియోస్లో అయినా వస్తున్నాయి కానీ దీంట్లో అయితే రావడం లేదు. నేను ప్రతి వీక్ ప్రతి డే అయితే నేను దీని మీద ఎఫెక్ట్ అయితే పెడుతున్నాను. నేను ట్రేడింగ్ చేయడం కన్నా మీకోసం ఎక్కువ ఎఫెక్ట్ అయితే పెడుతున్నాను. సో దానికోసమైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎక్స్నెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. బాయ్.